ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ नवमोऽध्यायः। राजविद्या राजगुह्ययोगः। 11వ శ్లోకం। అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. నా పరమతత్వమును తెలియని మూఢులైన మానవులు నేను కేవలం కృష్ణుడు అనే శరీరం ధరించిన మానవుడనని, నేను కూడా వారి మాదిరే ఉంటానని నన్ను నానా విధములుగా అవమానిస్తున్నారు. ఈ శ్లోకంలో కృష్ణుడు మూఢాహ అనే పదం వాడారు. అంటే మూఢులు ఎవరు? దేవుడు నన్ను అన్ని కష్టాలే తెచ్చిపెట్టాడు, అందరూ సుఖపడుతున్నారు, నా ఒక్కడికే కష్టాలన్నీ ఇచ్చాడు అని వాపోతుంటారు. వారు మూఢులు. దేవుడు ఎవరిని కష్టపెట్టాడు. ఆయన సుఖ స్వరూపుడు, అందరికీ సుఖం కలిగిస్తాడు. కానీ మనమే మనం చేసే కర్మలతో కష్టాలను తెచ్చిపెట్టుకుంటాం. దానికి దేవుణ్ణి నిందిస్తాం అన్నమాట. రెండవది, తనలోనే ఉన్న ఆత్మస్వరూపాన్ని వదిలిపెట్టి దేవుడి గురించి ఎక్కడెక్కడో వెతుకుతాం. ఇది మూఢత్వమే. మూడవది, ఈ ప్రపంచంలో దొరికే అశాశ్వత వస్తువులలో శాశ్వతత్వము కొరకు పాకులాడతాము. ఇంటిని కడతాడు, అది అశాశ్వతంగా ఉండాలని గట్టిగా కడతాడు. కానీ 10 ఏళ్ళు కాగానే వాడే ఆ ఇంటిని కూలగొట్టి మరొక డిజైన్తో కడతాడు. ఈ లోపల వీడే పోతే ఆ పని వాడి వారసులు చేస్తారు. ఏది శాశ్వతం కాదు అని తెలిసి కూడా అన్నీ శాశ్వతంగా ఉండాలి అని భావించటం మూఢత్వం. ఎటువంటి వారు మూఢులు? ఇటువంటి వారు తనను అంటే కృష్ణుడిని కేవలం మానవ మాత్రుడుగా భావిస్తారు అని అన్నాడు. మూఢులు అంటే తెలిసి తెలియని వారు. వారికి తెలియదు, ఒకరు చెప్తే వినరు, తమ మూర్ఖత్వమే తమది. ఇంత ముందు శ్లోకంలో అధ్యక్షుల వారి గురించి చెప్పుకున్నాము. కొంతమంది మూఢులు, ఈయన నాకు తెలుసులేరా, ఈయన అధ్యక్షుడు ఏంటి, మనలాంటి వాడే, వాడికన్నా నాకే ఎక్కువ తెలుసు, అసలు వీడికేం తెలుసని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు అని విమర్శిస్తుంటారు. అలాగే పరమాత్మ ఈ అనంత విశ్వానికి అధ్యక్షుడు. ఆయన కూడా ధర్మరక్షణ కొరకు మానవునిగా అవతరిస్తాడు. అటువంటి అవతారమే కృష్ణావతారం. కానీ కొంతమంది మూఢులు రాముని, కృష్ణుడే మానవులుగానే పరిగణిస్తారు. సామాన్యుడిగా అనుకుంటారు. ఆ అవతారంలో ఆచరించిన పనులను హేళన చేస్తారు. ఇంతమంది భార్యలున్న వాడిని అస్థలిత బ్రహ్మచారి అని ఎలా అంటారు అని సందేహాలు. అమ్మో, గోపికలతో రాసలీలలు, వాళ్ళ బట్టలు ఎత్తుకెళ్ళాడు, వెన్నం దొంగిలించాడు, పైగా భగవద్గీత చెప్పాడట అని అంటారనమాట. ఇవన్నీ వాళ్ళ మూఢత్వానికి చిహ్నాలు. కృష్ణుడిలో ఉన్న ఒక్క లక్షణం సహజ శిశుపాలుడు. ఎన్ని తిట్టినా ఒక్క మాట కూడా అనలేదు. ఎవడైనా ఒకడు ఒక రాజకీయ నాయకుడి అవినీతి గురించి ప్రస్తావిస్తే నేను అవినీతి పరుడిని కాను అని నిరూపించుకోకపోగా, నేను ఒక్కడినేనా దొరికింది, వాడంతా తిన్నాడు, వీడింత తిన్నాడు, నేను తింటే తప్ప అంటూ ఎదురువాడికి వాదాన్ని దిగుతాడు. కానీ కృష్ణుడు అటువంటి పని చెయ్యలేదు. ఓర్పుతో అన్ని సహించాడు. సత్రాజిత్తు శమంతకమణి గురించి అపవాదు వేసినా గాని ఆ అపవాదు పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేశాడే తప్ప ఎదురుదాడికి దిగలేదు. తనను స్తుతించినప్పుడు పొంగిపోలేదు, నిందించినప్పుడు కుంగిపోలేదు. అంతేకాకుండా యుద్ధ సమయంలో ఇంకా కొద్దిసేపట్లో యుద్ధం మొదలు కాబోతుంది అనే సమయంలో అర్జునుడి గీత బోధ చేసిన తత్వవేత్త కృష్ణుడు.
ఒక సాధారణ మానవుడు చేయలేని పని, అది కృష్ణతత్వం, అది పరమాత్మ లక్షణం. అలాగే రాముడు కూడా తెల్లవారి పట్టాభిషేకం అని ప్రకటించిన దశరథుడు తెల్లవారగానే అడవులకు పొమ్మన్నాడు. చిరునవ్వుతో స్వీకరించాడు రాముడు. కట్టుకున్న భార్యని ఎవరో అపహరించారు, కుంగిపోలేదు. రాముడు ఇవి ఒక మానవుడికి రాకూడని కష్టాలు, కానీ చిరునవ్వుతో భరించాడు రాముడు. ప్రజాభిమానానికి తల వంచి కట్టుకున్న భార్యను కూడా వదిలేశాడు. అది రాముని వ్యక్తిత్వం. రాముడు కృష్ణుడు మానవ రూపాలలో ఉన్న దేవతామూర్తులు. వారిలో ఉన్న మంచి లక్షణాలు అలవరుచుకోవాలి, కానీ వారిని, రాముడిని కృష్ణుడిని సామాన్య మానవులు వాళ్ళేం చేశారు అని విమర్శించటం మూఢుల లక్షణం. ఇలా కొంతమంది మూఢులు ఉన్నారు. వారు రాముడు కృష్ణుడే దేవుళ్ళు అనుకుంటారు. మరి కొంతమంది శివుడు ఒక్కడే దేవుడు అంటారు. వారందరూ పరమాత్మ స్వరూపాలే. ఆ పరమాత్మ ఇన్ని రూపాలుగా తనను తాను ప్రకటించుకున్నాడు అని తెలుసుకోలేరు. పైగా వారి మధ్య భేదభావం పెంచుకుంటారు. అందుకే మమ భూత మహేశ్వరం అజానంతః అని అన్నాడు వ్యాసుల వారు. నన్ను ఈ సకల చరాచర భూతకోటికి మహేశ్వరుడను అని తెలుసుకోలేరు. వీరు కూడా మూడులే. అంతతో ఆగకుండా అవజానంతి అంటే అవమానిస్తుంటారు. ఆయన కూడా మనలాంటి మానవుడే అనే చులకన భావంతో ఉంటారు. వీరంతా మూడులు అని నిర్ద్వంద్వంగా చెప్పారు వ్యాసుల వారు. కాబట్టి సాధకులు, యోగమును అభ్యాసం చేసేవాళ్ళు, భక్తులైన వాళ్ళు ముందు సహనం అలవర్చుకోవాలి. ఇతరులకు, ముఖ్యంగా దేవతామూర్తులను విమర్శించటం మానుకోవాలి. అన్ని దేవతామూర్తులలో పరమాత్మ అంతర్లీనంగా ఉన్నాడు అని తెలుసుకోవాలి. తాను పూజించే దేవుడి మీద తప్ప ఇతర దేవతామూర్తుల మీద అసూయ పడటం, ద్వేషించటం వదిలిపెట్టాలి. ఆత్మ విమర్శ చేసుకోవాలి. అది విఘ్నుల లక్షణం. ఇటీవల ఒక స్వామీజీ అవధూత సాయిబాబా మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదం సృష్టించాడు. ఆయన దేవుడే కాదన్నాడు. నిజానికి సాయిబాబా ఎప్పుడూ తాను దేవుడిని అని చెప్పుకోలేదు. ఈ ప్రజలే ఆయన్ను దేవుణ్ణి చేశారు. అతి సామాన్యంగా బతికిన బాబాకు పల్లకీలు, కిరీటాలు, శాలువలు, సేవలు కప్పి అలా చేయకపోతే పాపం వస్తుందని ప్రచారం చేశారు. సాయిబాబా బోధించిన సహనం, శ్రద్ధ అనే లక్షణాలను వంట పట్టించుకోకుండా ఆయనకు అలంకారాలు చేయటంలో మునిగిపోయారు. మరొక ప్రబుద్ధుడు వినాయకుడిని అతిగా విమర్శించి తరువాత సారీ చెప్పాడు. ఈ శ్లోకంలో పరమాత్మ చెప్పిన మూడులకు వీరే ప్రత్యక్ష ఉదాహరణలు. 12వ శ్లోకం. మోఘకర్మాణః మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఇటువంటి మూఢులు ఎలా ప్రవర్తిస్తారో ఈ శ్లోకంలో వివరించారు కృష్ణులు. ఇటువంటి వారికి పనికిమాలిన వ్యర్థమైన ఆశలు, కోరికలు ఉంటాయి. ఇటువంటి వారికి బుద్ధి పనిచేయదు. వీరంతా మోహంలో పడి కొట్టుకుంటారు. ఇటువంటి వారు రాక్షస భావాలు, అసుర భావాలు కలిగి ఉంటారు. రాక్షసుల మాదిరి, అసురుల మాదిరి ప్రవర్తిస్తారు. ప్రాపంచిక విషయాలు అనే మోహంలో పడిపోతారు. మనం చాలాసార్లు అబ్బా ఇది అమోఘంగా ఉంది అని అంటూ ఉంటాం. అమోఘం అంటే మోఘము కానిది, మోఘము అంటే వ్యర్థమైనది, అంటే ఎందుకు పనికిరాంది, పనికి మాలినది, ఉపయోగము లేనిది. కృష్ణుడు మనం చేసే కర్మలను అన్నింటినీ
ఇలాంటి పనికి మాలినవి అని అంటున్నాడు. మోఘాశ అంటే పనికి మాలిన వ్యర్థమైన ఆశలు. మోఘ కర్మాణో మనం చేసే పనులన్నీ వ్యర్థమైన పనికి మాలిన పనులు. మోఘ జ్ఞానము అంటే ఈ ప్రపంచంలో మనం చదివే చదువులు వాటి వల్ల వచ్చే జ్ఞానము ఎందుకు పనికి రాకుండా పోతుంది అని చెప్పాడు. ఈ రోజుల్లో కూడా అందరూ ఉన్నత చదువులు చదువుతున్నారు, కానీ వారి దృష్టి ర్యాంకుల మీద మార్కుల మీద ఉంటుంది తప్ప వేరే విషయ పరిజ్ఞానం మీద ఉండదు. ఏదో విధంగా పాస్ అవ్వాలి, మంచి మార్కులు రావాలి, ర్యాంకులు తెచ్చుకోవాలి. కాపీ కొట్టినా అడ్డదారులు తొక్కినా పర్వాలేదు, డబ్బు ఇచ్చైనా సరే మార్కులు వేయించుకోవాలి పర్లేదు అనే భావనతో ఉంటారు. మన రాష్ట్రంలో నుంచి బీటెక్ పాస్ అయిన వారికి వారి సబ్జెక్ట్ మీద కనీస పరిజ్ఞానం కూడా లేదని చాలా వ్యాపార సంస్థలు తేల్చి చెప్పాయి. ఎవరు కూడా ఒక విషయాన్ని చదివి తెలుసుకుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం లేదు. తాత్కాలికంగా గుర్తుపెట్టుకొని మార్కుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి విద్య వ్యర్థము అని ఆనాడే చెప్పాడు పరమాత్మ. మరి కొంతమంది అంటారు, వాళ్ళు గొప్ప వేదాంతాలు బాగా చదువుకున్న వాళ్ళు, శాస్త్ర పరిజ్ఞానం ఉంది, కానీ వారి జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు. జ్యోతిష్యం అని, వాస్తు అని, హస్త సాముద్రికం అని అటు ఇటు పరిగెడుతుంటారు. వాళ్ళు సంపాదించుకున్న జ్ఞానం వారికే పనికిరాదు, కేవలం అది పుస్తక పరిజ్ఞానం కిందనే మిగిలిపోతుంది. దానినే మోఘ జ్ఞాన అంటే పనికిరాని పరిజ్ఞానము అని అంటున్నాడు కృష్ణుడు. వీళ్లను విచేతసులు అని అన్నాడు. అంటే బుద్ధి లేని వాళ్ళు, కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు, పరిజ్ఞానం ఉన్న సక్రమంగా వినియోగించుకోలేని వాళ్ళు. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసే అక్రమ వ్యాపారాలు, వ్యవహారాలు తమకు లాభం వచ్చేటట్టు చూస్తే దేవుడికి ఇంత వాటా ఇస్తాము, దేవునితో బేరాలాడతారు. ఇటువంటి వారి ఆలోచనలు వ్యర్థము, పనికి మాలినవి. వీరంతా తమ ఆలోచనలకు తగ్గ కోరికలే భగవంతుడిని కోరతారు. ఉదాహరణకు హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేశాడు, బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ప్రత్యక్షమైతే మోక్షం కోరుకోకుండా తనకు త్రిలోకాధిపత్యం, చావులేని వరం కోరుకున్నాడు. ఎందుకంటే అతడు అసురుడు, రాక్షసుడు. ఇటువంటి ప్రాపంచిక సంబంధమైన కోరికలను కోరి మనం కూడా రాక్షసుల అసుర మనస్తత్వం కలిగి ఉన్నాము అనటంలో తప్పే ఉంది. మరి ఇటువంటి మోహం ఎందుకు కలుగుతుంది అంటే దానికి కారణం చెబుతున్నారు పరమాత్మ. ప్రతి మనిషిలో 2 గుణాలు, 2 తత్వాలు ఉంటాయి. అవే దైవత్వము, అసురత్వము. అలాగే ఏ పని చేయటానికైనా 3 మెట్లు ఉంటాయి. వాటిని జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అని అంటారు. ఏ పని చెయ్యాలన్నా ఆ పని గురించిన విషయాలు అంటే జ్ఞానం మనకు ఉండాలి. రెండవది ఆ పని చేయాలనే కోరిక కూడా ఉండాలి. మూడవది పని చేయటానికి తగిన ప్రయత్నం చేయాలి. అప్పుడే ఏ పని అయినా చేయటం సాధ్యపడుతుంది. పైన చెప్పబడిన మోఘాసులు, మోఘ కర్ములు, మోఘ జ్ఞానులు అంటే ఎల్లప్పుడూ పనికిమాలిన వ్యర్థమైన ఆలోచనలను చేస్తూ పనికిమాలిన ప్రయత్నాలు చేస్తుంటారు. వారికి బుద్ధి పనిచేయదు. వారిని ఎల్లప్పుడూ మోహం ఆవరించి ఉంటుంది. వారి ఆలోచనలు, ప్రయత్నాలు ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాలలోనూ, ప్రాపంచిక సుఖాల్లోనూ, అవి ఎలా పొందాలో అనే ఆలోచనలలోనూ నిమగ్నమై ఉంటాయి. పరమాత్మ ఈ 3ల గురించి చెబుతూ వారిది రాక్షసతత్వము అంటే రజోగుణ ప్రధానము, అసురతత్వం అంటే తమోగుణ ప్రధానము అని అన్నారు. రాక్షసులు అంటే రక్షించటానికి తగనివారు, అసురుడు అంటే దైవత్వం లేనివాడు, అంటే వ్యతిరేక లక్షణాలు కలవారు అని అర్థం. ఒక విషయాన్ని చదివి అర్థం చేసుకుని జ్ఞాపకం పెట్టుకోవటం దైవీ లక్షణం. తాత్కాలికంగా చదివి వెంటనే మరిచిపోవటం, ఒకవేళ గుర్తున్నా దానిని అంగీకరించకపోవటం అసురి లక్షణం. ఇది దైవీ లక్షణానికి వ్యతిరేక లక్షణం. ఈ గుణములు రాజసిక, తామస లక్షణములు అంటారు. చాలామంది పబ్బం గడుపుకోవటం అవసరం తీరగానే మర్చిపోవటం చేస్తుంటారు.
వీరు తమ బుద్ధిని ఉపయోగించరు, అందుకే విచేతసులు అని అన్నారు. కాబట్టి మానవులు తమలోని రాక్షస ప్రవృత్తిని, ఆసురీ ప్రవృత్తిని వదిలిపెట్టి, కామక్రోధాలను వదిలిపెట్టి సమభావం కలిగి ఉండి బుద్ధిని ఉపయోగిస్తూ పరమాత్మ తత్వమును తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. హరే కృష్ణ.